హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. సండే మధ్యాహ్నం పూట మ్యాచ్ ధర్మశాలలో, బ్యాక్గ్రౌండ్లో హిమాలయాలు, అంత ఎండ ఉండదు. బట్ పోను పిచ్ అనేది బెటర్గా తయారవుతుంది. పంజాబ్ కింగ్స్ సిఎస్కే మీద గెలవడం మాత్రమే కాదు, వరుస పెట్టి 5 విజయాలు సాధించారు. సిఎస్కే ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే కనుక ఈ విజయం అనివార్యం. కానీ పంజాబ్ కింగ్స్ మాత్రం మంచి ఊపు మీద ఉన్నారు. కోల్కతాలో, చెన్నైలో ఓడించారు. హోమ్ గ్రౌండ్స్లో వాళ్ళకి అంతగా అచ్చి రాలేదు. కానీ హోమ్ అనేది ముల్లన్పూర్ నుంచి ధర్మశాలకి మారింది. ఈ మార్పు మరి ఎంతవరకు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుంది అనేది మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ మ్యాచ్ చూస్తే కనుక 2 హోమ్ గేమ్స్ వాళ్ళు ఓడిపోయారు. అది 3 కంటిన్యూస్ హోమ్ గేమ్స్ ఉన్నప్పుడు దే లాస్ట్ 2 హోమ్ గేమ్స్. లక్నో స్టాయినిస్ బాగా ఆడడం, ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే కనుక పంజాబ్ కింగ్స్ వాళ్ళని అవుట్ ప్లే చేయడం, సరైన స్కోర్ అనేది రాకుండా ఉండడం, అండ్ ఆ తర్వాత జరగాల్సిన డ్యామేజ్ అంతా అయిపోయింది. సో దానివల్ల ఏమవుతుంది అంటే కనుక డెఫినెట్లీ ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ ఆ రెండింటికి కాంపన్సేషన్ అనేది ఎత్తుక్కోవాలి. అవే గేమ్స్ ఫస్ట్ 3 హోమ్ గేమ్స్ వాళ్ళు గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ 2 హోమ్ గేమ్స్ వాళ్ళు ఓడిపోయారు. అండ్ దెన్ దే వన్ అగేన్స్ ఎస్ఆర్హెచ్. సో వాళ్ళకి 6లో 4 మాత్రమే ఉన్నాయి. అండ్ దెన్ దెర్ ఇస్ 1 హోమ్ గేమ్ మళ్ళీ వెనక వాళ్ళకి. బట్ వాళ్ళు మిగిలిన గేమ్స్ అన్నీ కూడా అవే గేమ్స్ ఉన్నాయి. దే ఆర్ వన్ అండ్ అవే గేమ్. వాంఖెడేలో వాళ్ళు గెలిచారు. ఇది కూడా గెలిస్తే దాని కాంపెన్సేషన్ అనేది జరుగుతుందనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. దానికి తోడు ఇక్కడ మీరు మాట్లాడుకుంటే కనుక దేర్ బౌలింగ్ చాలా పెద్ద థ్రెట్లో ఉంది. ఆ బౌలింగ్ని ఎలాగైనా సరే వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే చాలా ఇబ్బందులు వస్తాయి. ఫిజ్ వెళ్ళిపోయాడు, లేడు. అలాగే మీకు పతిరాణా అండ్ తీక్షణ ఫ్రీక్వెంట్లీ గోయింగ్ టు శ్రీలంక. ఈ వీసాల విషయంలో, యూఎస్ఏ వీసాల విషయంలో వాళ్ళు వచ్చారా రాదా, వస్తే ఎంతవరకు రెడీగా ఉన్నారనేది అర్థం కాదు. తుషార్ దేశపాండేకి ఫ్లూ అన్నారు, మరి అతను ఎంతవరకు ఫిట్గా ఉన్నాడో తెలియదు. దీపక్ చార్ ఇస్ ఇంజర్డ్ అండ్ అవుట్. సో వాళ్ళ బౌలింగ్ అనేది పూర్తి స్థాయిలో హర్ట్ అయ్యి ఎఫెక్ట్ అయ్యి ఉంది. సో దే నీడ్ టు ఫిగర్ అవుట్ బౌలింగ్ ఆప్షన్స్. మళ్ళీ వాళ్ళు ముఖేష్ని తీసుకొని రావాలి బౌలింగ్లోకి, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. తుషార్ దేశపాండే రెడీగా ఉంటే తుషార్ దేశపాండే, లేదంటే షార్దుల్ ఠాకూర్ చాలా గట్టి హెవీ లిఫ్టింగ్ చేయాలి. షార్దుల్ ఠాకూర్ ఒక గోల్డెన్ ఆర్మ్ అనేది ఉంది, వికెట్లు తీయగలడు. బట్ సమ్హౌ లాస్ట్ 2 IPLలో అంతగా అతనికి అచ్చిరాల. లాస్ట్ ఇయర్ అఫ్ కోర్స్ ఇంపాక్ట్ వల్ల కేకేఆర్లో వాజ్ వేస్టెడ్. ఈసారి కూడా హీ వాజ్ నాట్ ది స్టార్టర్, బట్ స్టిల్ స్టార్ట్ అయినా కూడా అంతటి ఆ ఒక వికెట్ తీసేస్తాడు ఇతను అని నమ్మకం ఇచ్చే బౌలర్ లాగా అయితే షార్దుల్ ఠాకూర్ కనిపించాలి. సో దే హ్యావ్ టు రిలై ఆన్ దేర్ స్పిన్. మధ్యాహ్నం పూట మ్యాచ్ కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ స్పిన్ అనేది ఎక్కువ. సో విల్ దే గెట్ ఇన్ శాంట్నర్ తీసుకొస్తారు ఒకవేళ తీక్షణ లేకపోతే, లేదా తీక్షణ ఉన్నా కూడా శాంట్నర్ తీసుకొచ్చి ఆడతారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్సో వాళ్ళ పవర్ ప్లే మ్యాక్సిమైజేషన్ అనేది జరగట్లేదు. రచిన్ రవీంద్ర ఫస్ట్ 2 మ్యాచెస్ బాగా ఆడి, ఆ తర్వాత 3-4 మ్యాచ్లు సరిగా ఆడి అతని పక్కన పెట్టి రహానే చేత ఓపెన్ చేయించారు. అతను ఉన్నప్పుడు రహానే అండ్ రచిన్ ఓపెన్, రుతురాజ్ 1 డౌన్ ఆడాడు, అది వేరే విషయం. బట్ రహానే ఓపెనింగ్లో మీకు సరైన రీతిలో పూర్తి స్థాయి ఆ కంట్రోల్ అనేది ఇవ్వట్లేదు. రుతురాజ్ గైక్వాడ్ పుణ్యమా అని చెప్పేసి వాళ్ళు లాస్ట్ జరిగిన 3 మ్యాచ్ల్లోనూ బాగాడు. 100 కొట్టాడు, 90 ఎంతో కొట్టాడు, మొన్న కూడా మ్యాచ్లో ఆడాడు. సో ఇట్ వాస్ ఆల్ హిమ్ వాస్ డూయింగ్ ది వర్క్ బ్యాటింగ్లో. నీకు ఎవరు చేయలే పని. సో ఇక్కడ యూ విల్ హ్యావ్ టు హ్యావ్ అదర్ పీపుల్ కాంట్రిబ్యూటింగ్. రచిన్ రవీంద్రతో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కూడా వేయగలడు. సో ఒకవేళ మీకు తీక్షణ సెంటర్లో ఒకళ్ళనే తీసుకుందాం అనుకుంటే ఇంకొక ఆప్షన్ ఇక్కడ రెడీగా కనిపిస్తుంది. సో అది వెతుక్కోవాలి. డారెల్ మిచెల్ షుడ్ బ్యాట్ అప్ ది ఆర్డర్. డారెల్ మిచెల్ అని స్పిన్నర్ని తక్కువగా కొట్టడు. ఐ అండర్స్టాండ్ మీకు అక్కడ హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో వికెట్ పడింది కాబట్టి 5 బాల్ ఉన్నాయి. శివం దూబేలు 2 6 వేసినా కూడా సరిపోయేది. కంప్లీట్లీ అండర్స్టూడ్ కాన్సెప్ట్ అది. ఎప్పుడైతే శివం దూబే వికెట్ పడిందో దే షుడ్ హావ్ సెంట్ ఇన్ మిచెల్. జడేజా వికెట్ పడినప్పుడైనా మిచెల్ని పంపించారు, లేదంటే ఇబ్బందులు అయిపోయాయి. వాళ్ళ దగ్గర అన్ట్రైడ్ బౌలర్స్ ఉన్నారు వాళ్ళ టీంలో. సోలంకి లాంటి వాళ్ళు ఉన్నారు, దే కెన్ ట్రై దెమ్. రిజ్వీ కెన్ ఆల్సో బాల్, అతను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇటువంటి నేపథ్యంలో దే షుడ్ ట్రై సంథింగ్ విత్ దర్ బ్యాటింగ్ ఆర్డర్, లేదంటే ఇబ్బందులు అయిపోతాయి. అండ్ ఈ జడేజా ఎక్స్పెరిమెంట్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ వర్కౌట్ కావట్లేదు. అది వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ గురించి పెట్టుకున్నారు. దే వాంట్ జడేజా టు బ్యాట్ అప్ ది ఆర్డర్. ఏదో బీసీసీఐ చెప్పింది వాళ్ళకి. ఇది కొంతమంది చెన్నై సూపర్ కింగ్స్ ఏదో మాట్లాడుతున్నారు, అంతా బోగస్ మాటలు. బీసీసీఐ వాడికి ఏం చెప్పాలి, చెప్పినా కూడా ఫ్రాంచైజీలో ఆ పని చేయరు. వాళ్ళు హెవీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుని ఆ ఫ్రాంచైజీకి ఏది బెటర్ ఉంటే అదే చేస్తారు. యూ కెన్ ఎక్స్పెక్ట్ ద టీమ్స్ విచ్ ఆర్ అవుట్ ఆఫ్ ద ప్లే ఆఫ్స్ టు డూ సంథింగ్, అండ్ ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్న ఆ పని అయితే చేయరు. సో ఇది వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్. దే వాంట్ జడేజా టు బ్యాట్ అప్ ది ఆర్డర్. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కొంతమంది ఫినిషర్లని తెచ్చుకుందాం అనుకుంటున్నారు ఆప్షన్. సో ఈ పరిస్థితుల్లో దే డెఫినెట్లీ వాంట్ టు ఎక్స్పెరిమెంట్. ఎట్లా ఆడతాడు ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మిడిల్ ఓవర్స్లో, అది ఇప్పటిదాకా అది సరిగ్గా వెళ్ళాలి. ఆర్ దే స్టికింగ్ టు దట్? ఇట్ రిమైన్స్ టు బి సీన్. సిఎస్కే జనరల్గా చేంజెస్ చేయడానికి ఇష్టపడరు. బట్ ఈ నమ్మకం ఏదైతే పెడుతూ వచ్చారో వాళ్ళ బ్యాటర్స్ మీద ఎక్కడో అక్కడ అది ఫలించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ వచ్చే వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన దగ్గర నుంచి.
సో ఇస్ ఇట్ ద డే ఫర్ రహానే తెలియదు. బట్ మిడిల్ ఓవర్స్ దూబే బాగా ఆడాల్సిన అవసరం ఉంది. దూబే షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది స్పిన్నర్స్, లేదంటే వాళ్ళు మిగతా వాళ్ళందరూ పని పడతారు. అండ్ అలాగే రిజ్వీ వచ్చాడంటే కనుక అటాక్ బాగా చేయాలి. యూజ్ మిచ్చల్ వెల్, అతను బౌలింగ్ కూడా చేయగలడు. యూజ్ మిచ్చల్ వెల్ అండ్ గెట్ స్పిన్నింగ్ ఆప్షన్స్. ధోని వస్తే స్పిన్నర్ని తీసుకొస్తారు అదొక ఇది అనుకుంటే కనుక అందరు స్పిన్నర్లు వేయడానికి ఇష్టపడరు 19th ఓవర్. అండ్ చాలా తక్కువ మంది దిల్ బి రెడీ టు బౌల్. ఒక రాహుల్ చార్ లాంటి వాడు, పీయూష్ చావ్లా లాంటి వాడు, లేదంటే కనుక సునీల్ నారాయణ లాంటి వాడు. కానీ మిగతా ఎవరు కూడా అంతగా ఇష్టపడరు బౌలింగ్ వేయడానికి. పీయూష్ చావ్లా కూడా ఆలోచిస్తాడు ఎందుకు వచ్చిన గోల్ అనుకుంటాడు, ఎందుకంటే ధోనికి బాగా తెలుసు పీయూష్ చావ్లా ఎట్లా బౌలింగ్ చేస్తాడు ఏంటి. సో వీళ్ళిద్దరూ దే ఆర్ రెడీ టు టేక్ దట్ రిస్క్. బట్ ఆ రిస్క్ని మిటిగేట్ చేయాలి, ఆ రిస్క్ ఆప్షన్ అనేది ఎత్తకుండా ఉండాలి అంటే కనుక దూబే బాగా ఆడాల్సింది. సో ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్ లుక్స్ అ లిటిల్ బిట్ అటు ఇటు. దానికి దే నీడ్ టు స్ట్రెంగ్థెన్. ఐ ఫీల్ రచిన్ రవీంద్ర షుడ్ కమ్ ఇన్ టు ద స్క్వాడ్. ఎలాగో ఫిజ్ వెళ్ళిపోయాడు, గ్లీసన్ ఉంటాడు, పతిరానా రెడీగా ఉన్నట్టు పతిరానా వచ్చేయచ్చు. గ్లీసన్ అండ్ పతిరానా ఇక్కడ బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు యూ నీడ్ టు హ్యావ్ అనదర్ స్పిన్నర్. సో స్పిన్నర్ కావాలి, తీక్షణ అవైలబుల్లో లేడంటే గెట్ రచిన్ రవీంద్ర, అతను స్పిన్ వేస్తాడు. మీరు మొయిన్ అలీని బ్యాటింగ్ గాను యూటిలైజ్ చేసుకోకుండా బౌలింగ్ గాను యూటిలైజ్ చేసుకోకుండా ఉంటే బాగోదు. సో అదొక ప్రాబ్లం. పతిరానా లేడు అంటే కనుక దెన్ యూ కెన్ ట్రై శాంట్నర్, బాగా మంచి ఆప్షన్ కనిపిస్తుంది. అండ్ మీరు మొయిన్ అలీని పుష్ చేసుకోవచ్చు బ్యాటింగ్ ఆర్డర్. మొయిన్ అలీ ఫినిషర్గా, మొయిన్ అలీ మన మిడిల్ ఓవర్స్లో ఆడించి బాగా ఆడతాడు. సో టీమ్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చుకుంటే సరిపోతుంది మనకి. పంజాబ్ కింగ్స్ విషయానికి వస్తే దే విల్ మిస్ సికందర్ రజా. అతను వెళ్ళిపోయాడు, అతను లేడు, ఈజ్ ఆల్సో ఆన్ నేషనల్ డ్యూటీ. బట్ మిగతా ఉన్న ఆప్షన్స్ అందరూ కూడా అద్భుతమైన రీతిలో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. దే వాంట్ రబాడా టు ఫైర్, గట్టిగా ఫైర్ అవుదామని కోరుకుంటారు. హర్షదీప్ మనం మాట్లాడుకుంటే ఆ వికెట్ మీద ప్రతి ఒక్కళ్ళు బాగా కంటైన్ చేసాం. హర్షదీప్ వెంట్ ఫర్ 50. హర్షదీప్ గురించి చెప్పాలంటే కానీ లాస్ట్ ఓవర్ యాక్చువల్గా బాగా వేసాడు. 12 రన్లు ఇచ్చినా ఇట్ వాస్ వెరీ గుడ్ ఓవర్. ఆ కంట్రోల్ అనేది, ఆ థాట్ ప్రాసెస్ అనేది బాగుంది. రన్స్కి వెళ్ళాడు అంతే. బట్ ఈజ్ అ మచ్ బెటర్ బౌలర్ దెన్ దట్. ఆ మిడిల్ ఓవర్స్లో చెన్నై సూపర్ కింగ్స్ కావాల్సిన యాక్సలరేషన్ హర్షదీప్ బౌలింగ్లోనే వచ్చింది. అది అతను అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటాడు. సో శామ్ కరణ్, హర్షదీప్, ఆ తర్వాత రబాడా, హర్షల్ పటేల్ మంచి బౌలింగ్ లైనప్ ఉంది వాళ్ళకి. అండ్ ఒకవేళ సర్ఫేస్ ఇఫ్ ఇట్ ఇస్ ఆన్ ద స్లోవర్ సైడ్, ఎస్పెషల్లీ మీరు 3:30 ఆ సమయం తీసుకుంటే కనుక కాస్త ఆగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శామ్ అండ్ అలాగే హర్షల్ పటేల్ చాలా కీలకమైన బౌలర్స్ అవుతారు. వాళ్ళిద్దరిని చెన్నై సూపర్ కింగ్స్ అటాక్ చేసే పనే పెట్టుకుంటారు మిడిల్ ఓవర్స్లో. సో దే విల్ బి కేర్ఫుల్. వాళ్ళు ఎవరికి బౌలింగ్ వేస్తారనేది కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ దే విల్ బి బౌలింగ్ టు మిచెల్ ఆర్ శివం దూబే, రుతురాజ్ గైక్వాడ్ ఉంటారు. రుతురాజ్ గైక్వాడ్. సో దీస్ ఆర్ ద బ్యాటర్స్ ఎవరైతే వీళ్ళని అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అండ్ ఒకవేళ కనుక వాళ్ళు డిఫెండ్ చేస్తున్నారు టార్గెట్ అంటే దే ఆర్ ద వన్స్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే డిఫెండ్ చేస్తున్నప్పుడు 1 or 2 overs మొమెంటం మార్చేస్తుంది. సో అది చూసుకోవాలి. అండ్ ఈ పిచ్ ఎలా ఉంటుంది, ఈజ్ ఇట్ అ బెల్టర్ లేదంటే ఆయన 180-190 పిచ్. ఇఫ్ ఇట్స్ 180-190 పిచ్ దెన్ ఖచ్చితంగా పంజాబ్ బౌలర్స్కి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దే ఆర్ డిఫెండింగ్. చెన్నై బౌలర్స్కి ఎలాగో ఉంది ఇబ్బంది. కానీ పంజాబ్ బ్యాటర్స్ వాళ్ళు క్లిక్ అవుతున్న విధానాన్ని దే విల్ డెఫినెట్లీ అప్రిషియేట్. తుషార్ దేశపాండే, ప్రభసిమరన్ సింగ్ కానివ్వండి, ఒక జానీ బేర్స్తో కానివ్వండి, అండ్ ఆ తర్వాత దే ఆర్ యూటిలైజింగ్ వీళ్ళందరినీ యంగ్ టాలెంట్ బాగా గట్టిగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. శశాంక్ సింగ్ని యంగ్ అంటే ఇన్ఎక్స్పీరియన్స్, అతని పెద్ద ఎక్స్పీరియన్స్ 32 వయసు ఉండొచ్చు కాక ఏం ఆడాడని అతను చాలా ఇన్ఎక్స్పీరియన్స్ పర్సన్. బట్ ఎంత అద్భుతమైన మ్యాచ్లు ఆడుతున్నా ఎలా గెలిపిస్తున్నాడో చూడొచ్చు. శశాంక్ సింగ్ at 4, శామ్ కరణ్ at 5, జితేష్ at 6, అశుతోష్ at 7. అశుతోష్ కెన్ ఆల్సో బ్యాట్ అప్ ది ఆర్డర్ ఒకవేళ కావాలనుకుంటే. రాహుల్ చార్ బ్యాటింగ్ చేయగలడు, హర్ప్రీత్ బార్ కొంతవరకు బ్యాటింగ్ చేయగలడు, మీకు రబాడా బ్యాటింగ్ చేయగలడు. హర్షదీప్ నాడు బ్యాటింగ్ యూటిలైజ్ చేసుకోవట్లేదు, బట్ హర్షల్ పటేల్ బ్యాటింగ్ చేయగలడు. సో వాళ్ళ దగ్గర చక్కటి లైనప్ అనేది కనిపిస్తుంది. ఆల్ దే నీడ్ ఇస్ పర్ఫార్మెన్స్. కీలకమైన సమయంలో వికెట్లు కోల్పోకుండా మంచి పర్ఫార్మెన్స్ అనేది వాళ్ళకి అవసరం. అగైన్స్ స్పిన్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక దే డిడ్ వెల్. ఎక్కడ కోల్కతాకి వెళ్ళినప్పుడు దే డిడ్ వెల్. నరైన్ని మాత్రం చాలా జాగ్రత్తగా మిగతా వాళ్ళందరినీ కొట్టారు. సో అగైన్ స్పిన్ వాళ్ళు దొరికే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో విచ్ మీన్స్ చెన్నై అగైన్ మళ్ళీ ఆ స్పిన్ మంత్రం అనేది ఉపయోగించాలి. ఈ సర్ఫేస్ మీద స్పిన్ అవుతుందా ఏమవుతుందా అనే ఆలోచనలు పక్కన పెట్టి చెన్నై స్ట్రెంగ్త్ ఇస్ దర్ స్పిన్. వాళ్ళ దగ్గర శాంట్నర్ ఇస్ టెరిఫిక్ స్పిన్నర్ ఇటువంటి విషయాల్లో. జడేజా ఇంకొంచెం స్పిన్ బాగా వేసి ఎస్ఆర్హెచ్కి అగేన్స్గా వెట్ బాల్తో బాగా వేసాడు బౌలింగ్. ఆ తర్వాత జడేజా అండ్ మోయిన్ బౌల్డ్ ఓన్లీ 4 overs నెక్స్ట్ మ్యాచ్లో. అది డ్యూ కారణంగా అండ్ రన్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి. సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుందంటే ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ 200+ దే లూజ్ ద మ్యాచ్ మోస్ట్లీ. అందుకే సిఎస్కే బ్యాటింగ్ మీద ఎట్లా పంజాబ్ బౌలర్స్ ప్రెషర్ పెడతారనేది చాలా ఇంపార్టెంట్. అందుకే రబాడా వర్సెస్ రుతురాజ్ గైక్వాడ్ మంచి బ్యాటిల్ అవుతుంది. అలాగే స్పిన్నర్స్ వర్సెస్ శివం దూబే అండ్ డారెల్ మిచెల్ చాలా మంచి బ్యాటిల్ అవుతుంది. లాస్ట్ మ్యాచ్ దే గాట్ శివం దూబే అవుట్ ఫర్ ఫస్ట్ బాల్ అవుట్ చేశారు అతను. అందుకే అక్కడ 20-30 runs ఇదైపోయింది, సమస్య అయిపోయింది. సో అది ఒక ఆస్పెక్ట్ కనిపిస్తుంది. స్పిన్నర్స్ ఎట్లా బౌలింగ్ చేస్తారు ఏంటి అని.
అండ్ టువర్డ్స్ ది ఎండ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే చెన్నై ఫినిషర్ లేరు. అదే పంజాబ్ చూసుకుంటే ఫినిషర్లు మస్తు మంది ఉన్నారు. శశాంక్ కెన్ ఫినిష్ ఆఫ్, అశుతోష్ కెన్ ఫినిష్ ఆఫ్, జితేష్ ఇప్పటిదాకా పెద్దగా ఫినిష్ చేయలేదు, బట్ ఈ కెన్ స్టిల్ ఫినిష్ థింగ్స్ ఆఫ్. మీకు కావాలంటే హర్షల్ పటేల్ ఒకటో 2 సిక్స్లు కొట్టగలడు, రబాడా కెన్ బ్యాట్ బిట్, శామ్ కరణ్ కింద దాకా అంటే అతను కూడా ఎంతో కొంత బ్యాటింగ్ హెల్ప్ చేయగలడు. బట్ దే హ్యావ్ స్మాష్ బ్రోస్ ఆర్ డెసిగ్నేటెడ్ ఫినిషర్స్. వాళ్ళకి ఎవరున్నారు ఇక్కడ చెన్నైకి? ఎంఎస్ ధోని తప్ప ఎవరు లేరు. సో దట్ ఈస్ అన్ ఇష్యూ నా. అందుకే జడేజా ఎక్స్పెరిమెంట్ అనేది 2 వికెట్లు తొందరగా పడిపోయాయంటే పంపించండి, కాదనట్లా. అది కూడా అతనికి ఏం చెప్పాలి, ఒక 10-12 బాల్ జాగ్రత్తగా చూసుకో, తర్వాత గుమాయించు బ్యాట్ని. అది చేయకుండా 30 బాల్స్ ఆడి 37 బాల్స్ ఆడి 45 50 కొడితే ఇట్ ఇస్ నాట్ సాల్వింగ్ ద పర్పస్. సో చాలా రీథింకింగ్ అనేది చెన్నైకి ఉంది. అందుకే ప్రెషర్ వాళ్ళ మీద ఉంది. పంజాబ్ కింగ్స్కి ఏమైందంటే 2 మ్యాచ్లు గెలిచాక ద ఓన్లీ థింగ్ దట్ కెన్ స్టాప్ దమ్ ఇస్ దే షుడ్ నాట్ బి ఓవర్ ఆల్డ్. అంటే 2 గెలిచేసాం కదా, ఇంక 3వది గెలిచేద్దాం, మనకు ప్లే ఆఫ్స్ ఇంకా ఓపెన్ ఉన్నాయి, ముంబై ఒక్కటే వెళ్ళిపోయింది, సరే ఏంటి పరిస్థితి, ఆర్సీబీ వెళ్ళిపోయింది, ముంబై వెళ్ళిపోయింది, మనం ఎలాగైనా సరే వీ విల్ స్టిల్ ఫోకస్ ఆన్ దట్ 16 గెలుద్దాం అని చెప్పి ఇఫ్ దే థింక్ టూ మచ్ అహెడ్ ఆఫ్ దెమ్సెల్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అదే చెన్నై సూపర్ కింగ్స్కి కావాలి. 5 మ్యాచ్లు వరుసగా చెన్నై సూపర్ కింగ్స్ మీద గెలిచారు. అందులో 2 చపాకుల గెలుపులు ఉన్నాయి వాళ్ళకి. సో అది ఆషామాషి అవ్వాలి ఏం కాదు పంజాబ్ కింగ్స్ని బీట్ చేయాలంటే. సో చెన్నై సూపర్ కింగ్స్ విల్ హ్యావ్ ఇట్ టఫ్. కానీ టఫ్ గేమ్స్లో, టఫర్ సిచ్యువేషన్స్లో ఎప్పుడు కూడా యూ ఎక్స్పెక్ట్ చెన్నై టు విన్. అందుకే సమ్హౌ ఫీల్ చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తారు ఈ మ్యాచ్. అండ్ అలాగే ఒక రకంగా కొన్ని మంచి మెమరీస్ ఒక గ్రౌండ్తో అసోసియేట్ అయ్యి ఉన్నప్పుడు యూ వాంట్ టు థింక్ అబౌట్ దట్. ప్లే ఆఫ్స్కి వెళ్ళడం కష్టంగా ఉంది, ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలనుకుంటున్న సమయంలో ధోని అక్కడ ఇర్ఫాన్ పఠాన్ని 2 సిక్స్లు కొట్టి ఇట్లా ఒక అప్పర్ కట్ ఇచ్చుకొని కమాన్ అనుకున్నాడు. సో విల్ హీ ఫినిష్ థింగ్స్ బ్యాక్? ఎంఎస్ ధోని ఎప్పుడు కూడా ఎక్కడ స్టార్ట్ చేశాడు అక్కడే ముగించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. సో ఇది కూడా ఒక అవకాశం దానికి. సో లెట్ us see how things go. చెప్తున్నా కదా, టీం పరంగా చూసుకుంటే పంజాబ్ కింగ్స్ ఆర్ అహెడ్, బట్ సిచ్యువేషన్ పరంగా చెన్నై సూపర్ కింగ్స్ కెన్ ప్లే ఇట్ బెటర్ అనేది నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారు?